భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 26వ శ్లోకము. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా స్వసురాన్ సుహృదాశ్చైవ సేనయోరుభయోరపి. ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను గాంచెను. భాష్యము. రణరంగములో అర్జునుడు నానా రకాల బంధువులను చూశాడు. తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రవుని వంటి వారిని, తాతలైన భీష్ముడు, సోమదత్తులను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూశాడు. పలువురు మిత్రులతో కూడి ఉన్న సేనలను కూడా అతడు గాంచగలిగాడు. 27వ శ్లోకము. తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ని దమబ్రవీత్. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికెను. 28వ శ్లోకము. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణయుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. భాష్యము. భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషైనా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. కాగా ఆ భక్తుడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు. తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కమారుగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు. తన సైనికుల పట్ల అతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులకు ఆపన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహాంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యకితుడయ్యాడు. దాదాపు రాజవంశం అంతా, అంటే అర్జునుని రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురిచేసింది. ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుని దేహాంగాలు కంపించడము, నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోధిస్తున్నాడని కూడా ఎవ్వరైనా సులభముగా ఊహించుకోగలరు. అర్జునునిలో అటువంటి లక్షణాలు బలహీనత వలన కాక అతని మృదు హృదయము వలనే కలిగాయి. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని లక్షణము. అందుకే భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణాః మనోరథే నాసతి దావతో బహిః. భగవంతుని ఎడ అకుటింతమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభలక్షణాలను కలిగి ఉంటాడు. కానీ ఆ భక్తుడు విలువలేనట్టి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరమిట్లు గొలిపే భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావడము సునిశ్చితము. 29వ శ్లోకము. వేపతుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నా శరీరం అంతా కంపిస్తున్నది, నాకు రోమాంచమవుతోంది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది. భాష్యము. 2 రకాల దేహ కంపనాలు, 2 రకాల రోమాంచాలు ఉన్నాయి. అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవంశ్యంలో కానీ, భౌతిక పరిస్థితిలో మహాభయంలో కానీ కలుగుతాయి. దివ్యానుభూతిలో భయం అనేదే ఉండదు. ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి.
లక్షణాల నుండి కూడా ఇది నిరూపితం అవుతుంది. అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోతుంది. హృదయము దహించుకుపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతిక భావన వలనే కలిగాయి. 30వ శ్లోకము. నా చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరిచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ కేసి సంహారి, నేను కేవలము విపరీతములనే చూస్తున్నాను. భాష్యము. అసహనం వలన అర్జునుడు యుద్ధరంగంలో నిలబడడానికి అశక్తుడయ్యాడు. ఈ మనోద్దుర్బలత కారణంగా అతడు తననే మరిచిపోసాగాడు. భౌతిక విషయాల పట్ల అమితానురక్తి మనిషిని ఇటువంటి భ్రాంతిమయ స్థితిలో నిలుపుతుంది. భయం ద్వితీయాభినివేశతః స్యాత్. భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము, మానసిక అస్థిరత్వము కలుగుతాయి. అర్జునుడు యుద్ధరంగంలో కేవలం బాధామయమైన విపరీతాలని దర్శించాడు. శత్రువుపై విజయము సాధించినప్పటికీ అతడు సుఖి కాలేనట్లుగా అనిపించింది. ఇక్కడ నిమిత్తాని, విపరీతాని అనే పదాలు ముఖ్యమైనవి. తన ఆకాంక్షలలో కేవలము వైఫల్యమునే చవిచూసినప్పుడు నేనిక్కడ ఎందుకు ఉన్నాను అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడూ తన గురించి, తన క్షేమము గురించి ఇష్టము కలిగి ఉంటాడు. ఎవ్వడూ భగవంతుని పట్ల ఇష్టమును కలిగి ఉండడు. శ్రీకృష్ణుని సంకల్పముచే అర్జునుడు ఇక్కడ తన నిజమైన లాభము పట్ల జ్ఞానశూన్యతను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఒక్కరి నిజలాభము విష్ణువు లేదా కృష్ణుని యందే ఉంటుంది. బద్ధజీవుడు ఇది మరిచిపోతాడు. అందుకే భౌతిక క్లేశాలను అనుభవిస్తాడు. యుద్ధంలో తనకు లభించే విజయము కేవలము తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు అనుకున్నాడు. 31వ శ్లోకం. నా చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతర విజయమును కానీ, రాజ్యమును కానీ, సుఖమును కానీ నేను కోరను. భాష్యము. తన నిజలాభము విష్ణువులోనే లేదా కృష్ణునిలోనే ఉన్నదని ఎరుగక బద్ధజీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభాగులమవుతామని ఆశపడతారు. జీవితపు అట్టి గుడ్డి భావనలో వారు భౌతిక సుఖానికి హేతువులను కూడా మరిచిపోతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుని నైతిక ధర్మాలను కూడా మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్షాదేశములో యుద్ధరంగములో మరణించే క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకే అంకితమైన సన్యాసి అనే 2 రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతము, దేదీప్యమానము అయినట్టి సూర్యమండలములో ప్రవేశించడానికి యోగ్యులవుతారని చెప్పబడింది. బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపడానికైనా అర్జునుడు విముఖుడై ఉన్నాడు. తన వారిని చంపడం ద్వారా జీవితంలో సుఖం కలగదని అతడు తలిచాడు. అందుకే ఆకలి లేనివాడు వంట చేయడానికి ఇష్టపడనట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. అతడు ఇప్పుడు అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికే నిశ్చయించుకున్నాడు. కానీ క్షత్రియునిగా అతనికి జీవనార్థము ఒక రాజ్యము అవసరం. ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తులలోనూ నెలకొనలేరు. కానీ అర్జునునికి రాజ్యం లేదు. జ్ఞాతులతో, సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడం ఒక్కటే అర్జునునికి ఏకైక రాజ్యప్రాప్తి అవకాశముగా ఉన్నది. అయినా దానిని అతడు చేయకోరడం లేదు. అందుకే అడవికి వెళ్ళి ఒంటరిగా భగ్న జీవితాన్ని గడపటమే తనకు తగినదని అతడు భావించాడు. 32 నుంచి 35 శ్లోకాలు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఇషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. తా ఇమే వస్థిత యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్తథైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞప్తోపి మధుసూదన.
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का ప్రీతిః స్యాజ్జనార్దన. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతరుల బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవ పోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుడి పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందమును పొందగలము? భాష్యము. గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయము కనుక అర్జునుడు అతనిని గోవింద అని సంబోధించాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశించబడలేదు. అయినా గోవిందుని ఇంద్రియాలను మనము సంతృప్తిపరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తిని కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు, కానీ వారు కోరినంత కాదు. అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు, అంటే స్వీయేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి. తన జాతి కుటుంబ సభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గాఢానురాగము, వారి ఎడ ఉన్నట్టి సహజ కరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైంది. అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు. ప్రతి ఒక్కడూ తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధరంగంలో వధింపబడతారు కనుక విజయము తర్వాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు. సాధారణమైన లౌకిక జీవన గణన ఈ రకంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనది. భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును. భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లిగవ్వనైనా తాకకూడదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు. యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని, తాను కేవలము శ్రీకృష్ణుడి చేతిలో పనిముట్టిగా కావలసి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు. ఈ సత్యము రాబో అధ్యాయాలలో వెల్లడి చేయబడింది. భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్టజ్ఞాతులు సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ వారినందరినీ వధించడమే భగవంతుని సంకల్పము. భక్తుడెన్నడూను దుర్మార్గుని పట్ల ప్రతీకారము చేయడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు, కానీ తన భక్తులకు హాని చేసిన ఎవ్వడిని అతడు క్షమించడు. అందుకే అర్జునుడు క్షమించగోరిన దుష్టులందరినీ సంహరించడానికి భగవంతుడు నిశ్చయించుకున్నాడు. ఇంతటితో భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 35 శ్లోకాలు పూర్తయ్యాయి. తర్వాతి శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.